మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి అలాగే ఏరియా కమిటీ సభ్యుడిగా చెప్తున్నారు. ఇద్దరిపై కూడా లక్షల్లో రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎన్కౌంటర్ నుంచి AK-47తో పాటు ఇతర మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతున్న నేపథ్యంలో తాజాగా మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావో అగ్రనేతలను పోలీసులు మట్టుబెట్టినట్టుగా సమాచారం. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకైతే మరోసారి గట్టి ఎదురుదెబ్బని చెప్పాలి. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. వారిద్దరిపై 13 లక్షల రివార్డు ఉంది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం కొండగావ్కు చెందిన రిజర్వ్ గార్డు పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగినట్లుగా బస్తర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ అంటున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలతో పాటు AK-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులు మావోయిస్టులు కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్టు చెప్తున్నారు. హల్దార్ రమే తలలపై దాదాపు 8 లక్షలు అలాగే మరొక తలపై 5 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పులు జరుగుతున్నప్పటికీ ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుందని భద్రతా బలగాలు అంటున్నాయి. తాజా ఎన్కౌంటర్తో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ కాగా వీరిలో ఒక బస్తర్ డివిజన్లోనే 123 మంది మరణించినట్టుగా అధికారులు చెప్తున్నారు. 2026 మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ఇటీవల తరచూ చెప్తున్న సంగతి తెలిసిందే. వరుస ఎన్కౌంటర్స్ నేపథ్యంలో మావోయిస్టులు సురక్షిత ప్రాంతాల కోసం వేటలో పడ్డారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లో పరిస్థితులు దారుణంగా ఉండడంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం ఉందన్న అనుమానంతో రాష్ట్ర క్యూ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా కోమింగ్ చేపడుతున్నారు. 2017లో కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా ఎడక్కరై అటవీ ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు ఆయుధ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ జరుగుతున్న సమయంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల మావోయిస్టు వ్యతిరేక దళాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఇరు వర్గాలు కాల్పులకు పాల్పడగా మావోయిస్టులు తప్పించుకున్నారు. తర్వాత చెన్నైలో తలదాచుకున్న మన్నేపురం కార్తిక్, ఓసూరులో సంతోష్ కుమార్ను రాష్ట్ర క్యూ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు చెన్నై, కోవై, తేని, రామనాథపురం, సేలం, కన్యాకుమారి, కృష్ణగిరి జిల్లాల్లో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు రహస్య సమాచారం అందింది. అలాగే కేరళ రాష్ట్రం వయనాడు, మలప్పురం, పాలక్కాడు ప్రాంతాలు, కర్ణాటకలోని ఉడిపిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన నీలగిరి, ముచ్చసందిప్పు అటవీ ప్రాంతంలో క్యూ బ్రాంచ్ దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.